ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను. అలాగే ప్రతి ఆడపిల్లకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏంటైతే కొన్ని ఎమోషనల్ టచింగ్స్ అండ్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది నన్ను అడుగుతారు కదా, నీకు గడపలోకి పసుపు రాసి ముగ్గు పెడతావు, స్టవ్ క్లీన్ చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెడతావు, ఇవన్నీ ఎలాగా అని అంటున్నారు కదా. ఇవన్నీ మా అమ్మ దగ్గర నుంచి నేను చూసి తెలుసుకున్నవి, నేర్చుకున్నవనమాట. పండగలొచ్చినా, లేదంటే గనక ఇప్పుడు దసరా, సంక్రాంతి ఇలాంటివి ఏవైనా వచ్చినా, మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుంది అని తెలిసినా కూడా ఇలాగ వేపాకులు కానీ, మామిడాకులు, గుమ్మాలకి ఇలాగ పసుపు రాసేసి ముగ్గులన్నీ పెడతా ఉంటదనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ రూమ్‌లో అయితే గనక మా అమ్మ మిషన్ ఉంటదనమాట. ఈ మిషన్ గదిలో మేము మిషన్ గది అంటాం. ఈ మిషన్ గదిలో ఏంటంటే మా బుడ్డోడొచ్చినప్పుడు ఇప్పుడు నేను చూపిచ్చేదంతా మా బుడ్డోడున్నప్పుడు మాట. వాడి సామాను అన్నీ ఇలాగా ఇప్పుడు వాడు ఊరొచ్చేసాక మళ్ళీ అవన్నీ దాత్తది. మళ్ళీ ఊరు నుంచి రాగానే అవన్నీ తీసిస్తదనమాట. మిషన్ కుట్టేవాళ్ళు ఎవ్వరింట్లో అయినా వాళ్ళ బట్టల కన్నా ఎక్కువగా మూటలు, మూటలు సంచులుంటాయి కదా! దివాన్ కాట్ నిండా మూటలుంటాయి. అలాగే సెల్ఫుల్లో కూడా. ఇక్కడ మా తమ్ముడిది, నాది చిన్నప్పుడు ఫోటో. అలాగే ఈ ఫోటో ఏంటంటే నా పెళ్లి చూపులప్పుడు ఫోటో అనమాట. దాన్ని అలా పెట్టారు. ఇక్కడ మీకు గోడలకి స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా, నేను క్రాఫ్ట్ చేసి అవన్నీ అతికిచ్చేదాన్ని. మా బుడ్డోడు పెద్దయ్యే కొద్దీ ఒక్కోటి ఒక్కోటి పీకేస్తా ఉంటాడు కాబట్టి అలా పీకేస్తా ఉంటాడు. ఈ కిటికీ కూడా మా అమ్మ స్టఫ్‌తో, అంటే తనకు కావాల్సినవి ఉంటాయి కదా మిషన్‌కి, వాటితో నింపేస్తా ఉంటదనమాట. మిషన్ కుట్టే వాళ్ళ ఇంట్లో ఏదైనా నీట్‌గా లేని పార్ట్ ఉంది అని అనంటే గనక అది ఇదే అనమాట. మిషన్ కుట్టే బట్టలుంటాయి కదా, ఆ బట్టలే ఇంకా అలాగుండవనమాట. మిగతా అంతా చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేసుకుంటా వస్తది. మా అమ్మ చేసే దాంట్లో నాకు 50% వరకు మాత్రమే వస్తదనమాట. ఫుల్ ప్లెజ్డ్‌గా 100% అయితే నాకు రాదు. నేను దాన్ని చక్కగా ఒప్పుకుంటున్నా. మా బుడ్డోడు బాగా డీప్ స్లీప్‌లో ఉన్నాడనమాట. అందుకే అలా సీట్ పైకెట్టయితే పడుకున్నాడు. మా బుడ్డోడు ఇల్లు నీట్‌గా అనేది ఎంత ఉండదో, వాడు గానీ లేనప్పుడు, అంటే మేమెవ్వరం లేనప్పుడు ఇల్లంతా నీట్‌గా, అంటే మనం రోడ్డు మీద చూసినా ఈ ఇంట్లో వంటగది వరకు నీట్‌గా కనిపిస్తా ఉంటదనమాట. ప్రతీది ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ గానీ, ఫ్రిడ్జ్ మీద కానీ, టీవీ మీద కానీ మొత్తం స్టఫ్ అంతా పైకెక్కేస్తా ఉంటది. ఎందుకంటే చిన్న పిల్లలకి తెలీదు కదా! కానీ వాళ్ళకదొక ఆనందం అనమాట. ఆ ఆనందంతో వాడొచ్చే ముందు సర్దుకుంటారు. ఎళ్ళిపోయాక వాడిని తలుచుకుంటా సర్దుకుంటారనమాట. బీరువా పైన సూట్ కేసులున్నాయి కదా, మా అమ్మమ్మ తర్వాత బీరువా పైన బరువుంచకూడదన్నదాన్ని తీసి ఎగైన్ దాన్ని మంచం కిందకైతే తోసేసారనమాట. మంచం కింద చాలా స్టఫ్ ఉంటది. ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ఉన్నదనుకోండి సర్దుకునే ఆప్షన్ ఉంటది కాబట్టి అంతుంటది. దాంట్లో కూడా ఇప్పుడు పెద్దిల్లా, చిన్నిల్లా అన్నది మ్యాటర్ కాదు. మనం సర్దుకునే దాన్ని బట్టి ఉంటది. చిన్నింట్లో ఉన్న వాళ్ళకి పెద్దగా ఇల్లు కావాలని ఉంటది. పెద్దింట్లో ఉన్నవాళ్ళకి అదంతా క్లీన్ చేసుకోలేక చిన్నింట్లో ఉండాలని కూడా ఉంటదనమాట. ఏదైనా మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి, అది చిన్నిల్లా, పెద్దిల్లా అన్నది కాదు. చిన్నింటిని నీట్‌గా మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే చిన్నిల్లు సరిపోతది. పెద్దిల్లు మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే పెద్దిల్లు ఉంటదనమాట. సైజ్ ఏదైనా మనం నీట్‌గా పెట్టుకునే దాన్ని బట్టి ఉంటది. చూడటానికి గలీజ్‌గా లేకుండా ఉంటే మాత్రం సరిపోతదనమాట. ప్రతి పండక్కి క్లీన్ చేసేస్తది. ఇప్పుడు పెట్టడం కాదు, ఇల్లు కడిగేస్తా ఉంటదనమాట. అలాగే పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి ఇంట్లో ప్రతి ఐటెము వెళ్ళిపోతది. మా దుప్పట్లు గానీ, బెడ్‌షీట్లు, కర్టీన్లు మొత్తం అన్నీ అనమాట. మేమొస్తే మాత్రమే ఆ పరుపు మీద పక్కనేది నీట్‌గా ఉండదు. లేదంటే గనక చక్కగా నీట్‌గా ఉంటది. ఇది వంటగది ప్లస్ దేవుడి రూమ్ ఏంటంటే కార్నర్‌లో వస్తది కాబట్టి దేవుడి గదైతే గనుక దేవుడి గూడి, దేవుడి గది అన్నీ అవే అనమాట. మా అమ్మకి దేవుడి మందిరంలో పెట్టి దేవుడిని పూజించుకోవాలని కోరుకుంది. కానీ దేనికైనా టైం రావాలి కదా, ఆ టైమొచ్చాక అదే అవుతది అన్నట్టయితే గనక ఉంచామనమాట. ఇంకా దేవుడి గుడికైతే టైం రాలా. ఇప్పుడు పైన సామానం ఉన్నాయి కదా, ఇతర సామానం అవన్నీ నాకేవి పెట్టాలో అన్నీ పెట్టేయగా ఇవైతే ఉన్నాయన్నమాట. వీటినన్నిటిని కూడా మనకి ఇయర్లీ ట్వైస్ అయితే క్లీన్ చేసేస్తది. ఎప్పుడు వరలక్ష్మి వ్రతం స్టార్టింగ్‌లో, అలాగే మనకి సంక్రాంతి వస్తది కదా, సంక్రాంతికైతే క్లీన్ చేసేస్తది. ఇక్కడ స్టీల్ డబ్బా, బియ్యం డబ్బా కనిపిస్తుంది కదా, అది మా అమ్మ పెళ్ళప్పుడిది. పెళ్ళప్పుడివి ఇప్పటి వరకు ఉండడము గొప్పే, ఆటిని మెయింటైన్ చేయడము కూడా గొప్పే అనమాట. చాలామంది ఏంటంటే పెళ్ళప్పుడియి అప్పుడు ఇప్పటి వరకు ఉంచుకున్నాం అయ్యి చెప్తారు గానీ, నీట్‌గా మెయింటైన్ చేయగలగాలి. అది గొప్పతనం అనమాట. ఇప్పుడిక్కడ వీటిలో కొన్ని ఈ మధ్య ఏంటంటే ఇడ్లీ పాత్ర ఒకటి మార్చింది. అదేంటంటే పాతది చిన్న గుంతలున్నాయనమాట. అందుకని అది చేంజ్ చేసింది. మీకు స్టీల్ డబ్బాలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో, అవన్నీ కూడా మా అమ్మ పెళ్ళప్పుడు డబ్బాలు. అలాగే కరెంట్ బిల్లులన్నీ ఇలాగా. మీలో ఎవరైనా ఇలాగా సేవ్ చేసి పెడతా ఉంటారా? ఎప్పుడు ఏ బిల్ అడుగుతామో తెలీదు కాబట్టి కట్టిన బిల్లునన్నింటిని అలా అయితే పెడతదనమాట. మనకి చీపిరి
కొంతమంది పడుకోబెట్టాలంటారు. కొంతమంది నుంచోబెట్టాలంటారు కదా! మా డ్యాడీ యూట్యూబ్‌లో చూసి ఏయో ఒకటి చెప్తా ఉంటాం కదా! అవన్నీ చూసైతే గనక మా అమ్మకి చెప్తా ఉంటారనమాట. మా అమ్మ వీడియో కాల్ చేయడమైనా నేర్చుకుందంటే అది మా బుడ్డోడి వల్లే. చెప్తది. "ఒరేయ్ పండు నీ వల్లే నేను నేర్చుకున్నానురా" అని ప్రౌడ్‌గా చెప్పుకుంటా ఉంటదనమాట. కింద పెయింట్‌లతో ముగ్గేసేసింది కదా! యాక్చువల్‌గా అయితే మనం సుద్దతో క్లీన్ చేసినప్పుడు పెట్టలేకపోతున్నామన్న ఉద్దేశంతో పెయింట్‌తో పెడతారు కదా! ఇప్పుడు మాప్ పెట్టినా, ఇల్లు క్లీన్ చేసినా మళ్ళీ సుద్దతో పెడతది. అంటే నేల మీద సుద్ద ముగ్గుండాలి అన్న ఉద్దేశం అనమాట. ఫ్రిడ్జ్ చూసారా మా బుడ్డోడు రాబట్టి ఫ్రిడ్జ్ పైన ఇలాగ ఇంత స్టఫ్ వచ్చింది. ఈ ఫ్రిడ్జ్‌కి కూడా ఒక 15 ఇయర్స్ అయితే గనక అయిపోయినట్టుంది ఆ ఫ్రిడ్జ్‌ని. కానీ అంతే నీట్‌గా ఇంకా అలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటా వస్తారనమాట. ఇప్పుడు ఇటే పక్కన ఏంటంటే వాటర్ ట్యాంక్ ఉంటది గానీ, మా అమ్మ రోజు వాటర్ ట్యాంక్ ఉన్నా కూడా ఎప్పుడైనా ఆ ట్యాంక్‌లోకి నింపుతారు. మా అమ్మ, మా డ్యాడీయే ఇంట్లో ఉంటారు కాబట్టి, మిగతాది రోజు పైపయితే పెట్టేస్తా ఉంటదనమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఆమె లెగుస్తది. నైట్ 10:30 అయినా, 11 అవ్వనా, 12 అయినా కూడా ఏ రోజు అంట్లు ఆ రోజు ఖచ్చితంగా తోమేస్తది. ఎప్పుడో తనకి బాగోకపోయినప్పుడో, లేదంటే గనక సెలైన్ ఎక్కిస్తది కదా! సెలైన్ ఎక్కిచ్చే టైంలో తప్పితే, మిగతా అన్ని రోజుల్లో నైట్ ఖచ్చితంగా పడుకునే ముందు అవి తోమేసి సామాన్ల స్టాండ్‌లోకెళ్ళిపోయిన తర్వాతే పడుకుంటదనమాట. అలాగే 365 డేస్ మీకు వర్షం రాని, ఎండ అట్లతో ఎట్లితోనూ సంబంధం ఉండదు. వాళ్ళ ఇంట్లో ఇద్దరున్నా కూడా రోజు బట్టలైతే ఉతికేస్తదనమాట. ఇలాగ బట్టలు మనం బకెట్‌లో పెట్టి ఉంచుదాం. లేదంటే గనక ఇన్ని బట్టలయ్యాక ఉతుకుదాం. అసలు ఆ సినారియో అన్నదే నడదు. అలాగే సమ్మర్ వచ్చిందంటే కాటన్ గెంజి అయితే గనక ఖచ్చితంగా పెడతానే ఉంటది. కాటన్ శారీ ఎప్పుడు కట్టుకున్నా గెంజి పెడతది. బెడ్ షీట్‌లకి, మా డ్యాడీ షర్ట్‌కి రోజు యేసుకునే షర్ట్స్ కూడా గెంజి పెట్టేసి, ఫోల్డ్ చేసేసి ఐరన్ అయితే గనక ఖచ్చితంగా చేస్తదనమాట. ఇప్పుడిప్పుడు మా డ్యాడీ చేసుకుంటున్నారు గానీ, మా చిన్నప్పటి నుంచి మా యూనిఫార్మ్స్ అయినా కూడా ఐరన్ లేకుండా అయితే గనక అస్సలు మమ్మల్ని స్కూలుకి కూడా పంపించేది కాదు. ఎందుకంటే పంపించేది కాదని ప్రౌడ్‌గా కాదు. ఇప్పుడు మనం యూనిఫార్మ్ మెయింటైన్ చెయ్యాలి అనంటే అవన్నీ నీట్‌గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా! అలాగే స్కూల్ ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ అన్నిటిని మేము బీటెక్ మాదయ్యి చదువులు అయ్యేంత వరకు ఇప్పుడు మా తమ్ముడు బట్టలు తీసుకొచ్చినా, నేను తీసుకొచ్చిన మా ఆయన బట్టలనైనా కూడా అలాగే ఐరన్ చేసి మాకైతే గనక ఉంచుతదనమాట. ఇప్పుడు వంటగది చూపిచ్చాను కదా! సామాన్ల స్టాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడియోనే. ఇప్పుడైతే కొనుక్కున్నదేం కాదు. ఈ స్టీల్ డబ్బాలు పెళ్ళప్పుడు కొనుక్కుంటే సామాన్ల స్టాండ్ మాత్రం ఒక 10 ఇయర్స్ పైన అయితే గనక అయ్యిందనమాట. ఏదైనా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఇప్పుడు మూత ఒక దగ్గర, డబ్బా ఒక దగ్గర, కంచాలు ఒక దగ్గర ఇలాగైతే గనక ఏం పెట్టదు. ఇప్పుడు వీటన్నిటిలోనూ సామాన్లు ఉంటానే ఉంటాయి. ఏవి ఖాళీ ఉండదు. అలాగే చేసుకుంటది. ఎండుమిరపకాయలకి ఎండుమిరపకాయల డబ్బా కానీ, అలాగే ఇప్పుడు మీకు కుక్కర్ చూపిచ్చాను చూసారా? ఆ కుక్కర్ కూడా ఎప్పుడుదో అనమాట. గ్యాస్ కట్టు మనం రోజు తీసేస్తాం కదా! కుక్కర్‌లో పెట్టి వేడి చేసుకున్న తర్వాత వండిన తర్వాత తీసిన గ్యాస్ కట్‌ని అయితే వాటర్‌లో వేస్తది. లేదంటే గనక మనకి ఫ్రిడ్జ్‌లో ఇంకొక కింద ఉంటది కదా! ఫ్రిడ్జ్‌లో కింద ర్యాక్‌లో అయితే గనక వేస్తదనమాట. కొబ్బరి ముక్కలు మనం దేవుడికి కొడతా ఉంటాం కదా! ఆ కొబ్బరికాయ ముక్కలన్నిటిని కూడా ఇలాగ పెడతానే ఎండబెట్టి చక్కగా అయితే ఉంచుతది. మేము విజయవాడ వచ్చిన దగ్గర నుంచి మేము తలకు రాసుకోవడానికి ఏంటి, దీపారాధనకి ఏంటి, నూనె ప్రతీదీ మా అమ్మ అయితే గనక ఇస్తా ఉంటదనమాట. అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మా చిన్నప్పటి నుంచి నేను చూసిందైతే గనక పరమాన్నం మన పూజలకి లేదంటే గనక దేవుడి నిమిత్తమే వండుతా ఉంటాం కదా! పరమాన్నం మా చిన్నప్పటి నుంచి ఏ దాకలో వండిందో ఇప్పటికి అదే దాకా. అలాగే అన్నంకి వేరు, కూరకి, గంజికి ఇలాగ సెపరేట్ చేసేస్తదనమాట. సెపరేట్ చేసేసి వాటినే యూజ్ చేస్తా ఉంటది. మా చిన్నప్పుడు అన్నానికేంటంటే చిన్న పిల్లలప్పుడు ఒక దాకా, తర్వాత కొంచెం పెద్దయ్యాక క్వాంటిటీ పెరుగుతది కదా! అప్పుడు వేరే దాకనమాట. ఆ వేరే దాకా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మళ్ళీ చిన్న దాకాలోకి ఫస్ట్ మా చిన్నప్పుడు ఏ దాకుందో ఆ దాకలోకి. ఏమో మరి అవి ఇంకా పోకుండా ఎలా మెయింటైన్ చేస్తుందన్నదైతే గనక నాకు తెలీదనమాట. ఈ సామాన్ల స్టాండ్‌లో ఇప్పుడు మేమొచ్చాం గాబట్టి సగం కంచాలనేవి బయటకొచ్చేస్తా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏమైనా లేవంటే అవి సామాన్ల బుట్టలో ఉంటాయనమాట. అలాగే బయట సింక్ దగ్గర వదిలేద్దాం అంట్లు తోముకునే దగ్గర వదిలేద్దాం అనేదైతే ఉండదనమాట. ఇప్పుడు మీకక్కడ బిందె కనిపించింది కదా! సీమండి బింది. సీమండి బిందనే కాదు స్టీల్ బిందె అయినా కూడా మనకి ఇప్పుడు లోపల ఒక బిందె వాడతది కదా! పొద్దున్న, సాయంత్రం కూడా పట్టేస్తా ఉంటదనమాట. అలాగే సీమడ బింది మార్నింగ్ అయితే 7కి అయిపోతది పైపు.
మళ్ళీ మనకు వంట అదంతా చేసుకున్న తర్వాత వాటర్ అవుతాయి కాబట్టి మంచినీళ్ళు బిందె నింపేసి, ఆ బిందెని ఖాళీ చేసేసి సిమెంట్ బిందెని ఎండలో పెట్టేస్తది. అలాగే నైట్ కూడా ఈవినింగ్ 4కి పైపొస్తది. అది పట్టేసిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునే ముందు అంట్లు తోముతది కదా! అప్పుడు ఈ బిందెని ఫిల్ చేసేసి మళ్ళీ పెట్టేత్తది. అలాగే థర్స్‌డే బిందెనైతే గనక ఖచ్చితంగా తోముతది. ఆ స్టీల్ డ్రమ్‌లో చూసారా, బియ్యం డ్రమ్‌లో బల్బులు పెట్టిందంటే బయట బల్బులుంటే మా బుడ్డోడు పాడు చేసేస్తాడని అందులో పెట్టింది. ఇక్కడ బ్లూ కలర్ డ్రమ్ ఉంది కదా! మేమైతే సోనా మసూరి తింటాం. మా అమ్మ అయితే గనక మా అమ్మ, మా డ్యాడీ స్వర్ణ బియ్యం మాత్రమే తింటారనమాట. స్వర్ణ బియ్యంలో మనకి రేషన్ బియ్యం వస్తాయి కదా! వాటిని మిక్స్ చేసుకొని అలా డబ్బాలో అయితే గనక స్టోర్ చేసుకుంటది. అలాగే ఒక పక్కన బియ్యం సంచులు మనకి బియ్యం వస్తా ఉంటాయి కదా! రేషన్ బియ్యం. ఆ బియ్యాన్నన్నిటిని అలా మూటలు కట్టించుకొని అయితే గనక ఉంచి కొంచెం పాతబడిన తర్వాత ఈ బస్తా బియ్యంలో అయితే కలిపి వండుతదనమాట. అలాగ చేస్తది. మేమెళ్ళామంటే ఖచ్చితంగా 2 కుండలు వండుతదనమాట. మేము ఇయి తినలేం, వాళ్ళు అయి తినలేరు అన్నట్టయితే గనక వండుతది. ఎప్పుడైనా పులిహోర గానీ, లేదు బిర్యానీ ఏమైనా చెయ్యాలంటే గనక ఈ బియ్యం అయితే వాడతదనమాట. ఇప్పుడు పైనియన్నీ నాకిచ్చేగా మిగిలినయి కదా! ఇప్పుడు వేరే వేరే ఇంకేమైనా కొన్నా కూడా కోడలికైతే ఉంచుకుంటుంది. నాకైతే అవసరం లేదు. నాకున్న సామానుమే బోలెడున్నాయి కదా! అట్లా తోముకోవాలి, మెయింటైన్ చేయాలంటేనే చాలా టైం పడతా ఉంటది. సామాన్లు స్టాండ్ చెప్పాను కదా! ఇది కూడా ఎప్పుడుదో అనమాట. ఇలాగ మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా గొప్ప. ఇప్పుడు మా అమ్మ బీరువా దగ్గరికి వచ్చేద్దాం. బీరువాలో శారీస్ ఉంటాయి కదా! ఇవన్నీ మా అమ్మే ఐరన్ చేసుకుంటది. ఇటే పక్కనదేంట మా తమ్ముడిది. వాడెళ్ళిపోయాక కొంచెం ఖాళీ అయ్యి తగ్గిందనమాట. అలాగే చాలామంది బీరువాలో మగోళ్ళకి ప్లేస్ ఇవ్వరు కదా! కానీ మా బీరువాలో మా డ్యాడీకి సెపరేట్‌గా ఒక ర్యాక్ ఉంటదనమాట. మిగిలినవి నావి, మా అమ్మ బట్టలుంటాయి. అలాగే కింద ర్యాక్ వచ్చేటప్పటికి మనకి ఆహ్, ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు కట్టుకునే శారీస్ లేదంటే స్పెషల్‌గా కట్టుకునే శారీస్‌లో లోపల లంగాలన్నిటిని ఒక లోపల బీరువాలో పెడతది. నార్మల్‌గా రోజు రెగ్యులర్‌గా వాడియన్ని బయట షెల్ఫ్‌లు చూపిచ్చాను కదా! ఆ షెల్ఫ్‌లో పెడతదనమాట. ప్రతి లంగాకి గెంజుంటది. ప్రతి బెడ్‌షీట్‌కి గెంజుంటది. అలాగే కాటన్ చీరలకు కూడా గెంజుంటది. కాటన్ చీరలంటే గుర్తుకొచ్చింది. మీకు ఇందాకడ పైన సూట్ కేసులు చూపిచ్చాను కదా! ఇప్పుడు సమ్మర్‌లో మనం కాటన్ శారీస్ వాడతాము. ఇక్కడ బయట సెల్ఫ్‌లో సిల్క్ శారీస్ ఉన్నాయన్నీ దాంట్లోకెళ్ళిపోయి కాటన్ శారీస్ అయితే ఇందులో వస్తాయి. ఒక డజన్ అలా తీసేయదు. ఓ 10 చీరలు తీసుకుంటదంతే. ఈ 10 చీరలతో సమ్మర్ ఎళ్ళిపోతా ఉంటది. ఇప్పుడు రెగ్యులర్‌గా రోజు కడతది. లేదు సమ్మర్‌లో ఎక్కడికైనా ఊరెళ్ళాలంటే బీరువాలో కాటన్ చీరలుంటాయి. అవి తీసుకుంటదనమాట. ప్రతిరోజు గెంజి పెట్టి ఎండబెడతది. అలాగే మీకు ఎర్లీ మార్నింగే బట్టలు ఉతికేస్తదని చెప్పాను కదా! బట్టలు ఉతికేస్తది. 1 కల్లా బట్టలు తిరిగి తీసుకొచ్చేస్తదనమాట. అసలా ఆ మెయింటెనెన్స్ అనేది నాకు రాదు. చాలామంది పొద్దున్నేత్తే సాయంత్రం, రేపు పొద్దున్న లేదంటే గుర్తొచ్చినప్పుడు తీత్తా ఉంటారు. అలాగే బట్టలు నానబెట్టి రేపో, ఎల్లుండో ఉతుకుతా ఉంటారనమాట. మార్నింగ్ బట్టలు 6:30 కల్లా డాబా పైకెళ్ళిపోతాయి. ఆ డాబా పైకెళ్ళినయి ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే గనక 12:30, 1 కల్లా మొత్తం బట్టలన్నీ తెచ్చేస్తది. ఇస్త్రీ చేయాల్సిన ప్లేస్‌లో ఇస్త్రీ పెట్టేస్తది. నార్మల్ ప్లేస్‌లో నార్మలయ్యి. అలాగే ఇప్పుడు వర్షాలొచ్చినియనుకోండి ఫస్ట్ బయటేసి నైట్ పడుకునేటప్పటికి ఫ్యానేసుకుంటాం కదా! లోపలేసి ఎలాగైనా బట్టలనైతే ఆరబెట్టేతది. ఉతికి ఉతికేయాలి, ఆరబెట్టేయాలి. వాటిని మళ్ళీ మడత పెట్టి ఎట్ల ప్లేస్‌లో అట్లా పెట్టేయాలి. అలాగే మాకు వేరేది ఇంటి దగ్గరేంటంటే కొంచెం ప్లేసుందనమాట. అక్కడ సీజన్‌కి తగినట్లుగా తనకు తోచినట్టుగా ఏయో ఒక ఆకుకూరలు కానీ, చెరుక్కర్ర ముక్కలు కానీ, టమాటా, పచ్చిమిర్చి వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా! వాళ్ళకి ఎంత కూర పడతదో కొంచెం కూరైతే సరిపోతదనమాట. అందుకని వాళ్ళకి ఏవైతే కావాలో ఆ మొక్కల్లో కూడా వేసుకుంటాకి చూస్తా ఉంటది. ఇది చిన్న కథ కాదు అని చెప్పాను కదా! అంటే అన్నీ కొన్ని కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయనమాట. చాలా కష్టపడి మమ్మల్ని చదివిచ్చింది. ఈరోజు మా తమ్ముడు, నేను ఈ స్టేజ్‌లో ఉన్నాము అనంటే అది నేను చాలా ప్రౌడ్‌గా చెప్పుకునే మూమెంట్ కేవలం మా అమ్మ వల్లే మాత్రమే అనమాట. ఇప్పుడు చాలామందేంటంటే పొలం ఎళ్లారనుకోండి, పొలం పని చేసుకొనొచ్చి ఇంట్లో వేరే పని చేయడానికి ఇష్టపడరనమాట. వంట వండడం మళ్ళీ అందరూ చేస్తారు. వేరే చేయడానికి ఇష్టపడరు. అలాగే ఏదైనా పనికెళ్ళి మళ్ళీ వేరేది మనం రెగ్యులర్‌గా చేసుకునే పని చేయడానికి కూడా ఇష్టపడరనమాట. మా అమ్మ పొలం పనులకు పొలం వెళ్ళేది. మా బీటెక్ అప్పుడు కొంచెం మరి చదువుల నిమిత్తం ఎక్కువ డబ్బులవినేవి అవుతా ఉంటాయి కదా! ఆటిల నిమిత్తం ఏంటంటే పొలమెళ్ళేది. పొలం నుంచి వచ్చి మళ్ళీ మిషన్ కుట్టేది. నైట్ 11 వరకు కుట్టేది. మళ్ళీ మార్నింగ్ 4కి లేచేది. మళ్ళీ పనికెళ్ళేది. మళ్ళీ వచ్చి బట్టలు కుట్టడం. నార్మల్ డేస్‌లో బట్టలు ఎలాగో కుడతది అప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ మీకు చెరకాయలు చూపిచ్చాను కదా! అవి కణుతులు ఎందుకంత చిన్నగా వచ్చినియంటే కింద నాపరాయే కానీ 4 ఇటుకలు వరసేసి అక్కడ మట్టేసి దాంట్లో ఏసిందనమాట. అందుకని కణితులనేవి చాలా చిన్నగా ఉన్నాయి. కానీ చాలా తియ్యగా ఉంటదనమాట. అసలకంటే వడ్డీ ముద్దు అన్నది సామెత మీలో ఎంతమందికి గుర్తుంది? అలాగా అసలకంటే మా బుడ్డోడంటే అంటే చాలా ఇష్టమనమాట. ఎందుకంటే వాడు హౌ టు ట్రీట్ అదర్స్ అనేది వాడికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. వాడెళ్ళాడంటే
రోజు దిష్టి తీసేస్తా ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా! ఎవరి బంగారం వాళ్ళకే ముద్దు అన్నట్టయితే మాత్రం అలా చేస్తా ఉంటారనమాట. ఇద్దరు మా డ్యాడీ, మా అమ్మ ఇద్దరు ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు మా అమ్మ మిషన్ కుడతది అని చెప్పాను కదా! మిషన్ నేనెందుకు నాకు రాదు, నేను నేర్చుకోలేదు అంటే, మిషన్ కుట్టే వాళ్ళకి చాలా మందికి మిషనే జీవనాధారం అయిపోతదనమాట. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశా. అందుకని దాని దరిదాపుల్లోకి కూడా పోను నేను. నాకు ఇప్పుడు చేతి పనొచ్చు గానీ, మిగతావి ఇంకేమైనా నేర్చుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉంది గానీ నేర్చుకోను. కావాలంటే బయట కుట్టించుకుంటానేమో తప్పితే, నాది జీవనాధారం అయిపోయింది. అది నాకొక సెంటిమెంట్ కింద నేను తీసుకుంటా. అంతే, అంతకు మించి ఇంకేం కాదు. అలాగే ఇప్పుడు మిషన్ కుడతా ఉంటది కదా! మా డ్యాడీ అయితే గనక చేతి పనులు చేస్తానే ఉంటారు. నేను మా డ్యాడీ చేస్తా అని చెప్తుంది తప్పు అని అనుకుంటున్నారా? తప్పుగా కాదు. మీరు కరెక్ట్‌గానే విన్నారు. మా డ్యాడీయే ప్రతి జాకెట్‌కి చేతి పని మా డ్యాడీయే చేస్తారనమాట. మా అమ్మ కుట్టి మళ్ళీ ఏదైనా పనుంటే పని చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన చూసి ఆయన నేర్చుకున్నారనమాట. నేర్చుకొని దాన్ని ఇప్పుడు మా అమ్మ జాకెట్లు కుట్టేసిందనుకోండి, సాయంత్రం వచ్చాక మా డ్యాడీ అయితే గనక చేతి పనులు చేసేస్తా ఉంటారు. ఇంకా మీకు గమనించాల్సింది ఏంటి అనంటే, ఇది కామెడీగా అనుకున్నారనుకోండి మీ పనులే బయటపడతాయి. ఇందులో తప్పైతే ఏం లేదు కదా! తప్పు పని చేస్తే అనుకోవాలనమాట. ఇప్పుడు కిరాయికెళ్తారు కదా మా డ్యాడీ, అప్పుడు మనకి వెయిటింగ్ ఉంటది కదా! ఆ వెయిటింగ్‌లో ఏంటంటే ఎక్కువ బట్టలు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ గానీ, సంక్రాంతికి కానీ, మళ్ళీ ఓం శక్తి మాలలేసుకున్నప్పుడు దసరాకి ఇది సీజన్ కదా! ఆ సీజన్‌లో అస్సలు ఖాళీ ఉండదు కదా! ఇంటికొచ్చి చేయడానికి. అంటే మనకి మా డ్యాడీకి కిరాయిలుంటాయి. మా అమ్మకి మిషన్ కుట్టేది ఉంటది కదా! అప్పుడేం చేస్తారంటే జాకెట్లన్నిటిని ఒక 2, 3 బ్లౌజులైతే గనక పెట్టుకొని ఊక్స్‌లు, దారాలన్నీ తీసుకొని ఎళ్ళిపోతారు. పార్టీ వాళ్ళని దింపేసిన తర్వాత వెయిటింగ్ ఉంటది కదా! ఆ వెయిటింగ్‌లో ఈ జాకెట్లకనేది వర్క్ చేసేస్తా ఉంటారనమాట. మా డ్యాడీ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా ఏస్తారు. ఇప్పుడు మా గోరింటాకు పెట్టేది చూపిస్తున్నారనమాట. అప్పుడు మా అమ్మ మిషన్ కుట్టుకుంటుందో సంథింగ్ ఏదో పని చాలా ఉంది. అయితే గోరింటాకు పెట్టాలి. ఈ డిజైను, ఈ మోడల్‌లో అయితే గనక ఈ ఈ రైట్ హ్యాండ్‌కి పెట్టేది చూసాను గానీ, లెఫ్ట్ హ్యాండ్‌కయితే నేను చూడలా. ఆయన ఏదో పెడదాం అనుకుని ఏదో పెట్టారంట. అయినా చూసారా మీకు ప్రతీది పర్ఫెక్ట్‌గా అయితే గనక పెడతా ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా అమ్మ కాలుకి పెట్టిందంటే పారాణి పెడతది. ఆహ్, అప్పుడేంటంటే కాలు కింద పీట పెడతారు. ఇప్పుడు ఈ గోరింటాకు ఉంది కదా! గోరింటాకు చెరగనివ్వకుండా చూత్తా ఉంటారనమాట. అలాగైతే చేత్తా ఉంటారు. ఇలాగ గోరింటాకు పెడుతుంటే నాకు భలే అనిపిచ్చింది. అంటే 2 చేతులకి ఇప్పటికి కూడా నేను పెళ్ళయ్యాక కూడా నేనెప్పుడైనా 2 చేతులకి ఫుల్‌గా పెట్టుకున్నాను అనంటే అది మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడే పెట్టుకుంటాననమాట. ఎందుకంటే ఒక చేతికి పెట్టుకోగలను గానీ ఇంకో చేతికి పెట్టుకోలేం కదా! ఒకసారి టైం కుదురుతది. ఇంకోసారి టైం కుదరదు కదా! నేను రైట్ హ్యాండ్‌కి కూడా పెట్టేసుకోగలుగుతాను. లెఫ్ట్ హ్యాండ్‌కి ఆరిపోయాక. కానీ 2 సేమ్ టైమ్ పెట్టాలి అంటే గనక అప్పుడే కుదురుతదనమాట. ఆ చేతికి చందమామ ఉంది కదా! దాన్నేంటంటే 3 అటో 3, ఇటో 3 అయితే గనక పెట్టారనమాట. నాకు భలేగా అనిపిచ్చిందనమాట. ఇలాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా చేస్తా ఉంటే గనక చాలా మంచిగా ఉంటది. చేసినన్ని రోజులు ఎవరి కాలు చేస్తానే ఉంటారు మిస్టేక్స్. వాటిని రియలైజ్ అయ్యి ఫైనల్‌గా మనకేది కావాలో అది చేస్తా ఉంటే గనక చాలా ఆనందంగా అనిపిస్తా ఉంటది. ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా పెళ్ళయిన తర్వాత ఇంకా తినేసి పడుకుంటానే ఉంటాననమాట. అలాగని ఇక్కడ నిద్ర ఉండదా అంటే ఇక్కడ ఉంటది గానీ ఏంటో అదొక రకమైన సాటిస్ఫాక్షన్. అలాగే నేను కానీ, మా తమ్ముడు గాని వస్తున్నాము అనంటే, మా డ్యాడీ అయితే గనక వాళ్ళు మంతు మార్చుకుంటారు. అంత శ్రమ అనేది ఏమి ఉండదు కదా! వాళ్ళు దుమ్ము కాళ్ళతో ఎక్కడం అవేవి ఉండవు. అలాగని గలేబులు మార్చకుండా చిరాకుగా ఉండడం అస్సలు అలాంటి సెషన్ ఏమి ఉండదనమాట. కానీ బెడ్‌షీట్ అయితే గనక మార్చేస్తా ఉంటారు. అలాగే మా తమ్ముడొచ్చినా, నేనెళ్ళినా ఖచ్చితంగా అయితే గనక కుంకుడుకాయలతోనే తలకు స్నానం చేపిస్తా ఉంటదనమాట. ఇప్పుడు షాంపూతో ఎలాగున్నా ఏం చేసినా అక్కడికి ఇంకా ఆకివీడెళ్ళామంటే ఆహ్, ఇంక మేము అంతే కుంకుడుకాయలతో అయితే ఖచ్చితంగా చేపిస్తా ఉంటది. అలాగే ఏం కూరలు లేకపోయినా ఒక్కొక్కసారి మెంతులు కూడా పులుసు పెడతదనమాట. మెంతుల పులుసు కూడా భలే పెడతా ఉంటది. బెండకాయ పులుసు ఒకటి నాకైతే ఇష్టం. అంత చేస్తా ఉంటదనమాట. అలాగే మా తమ్ముడొచ్చినప్పుడు కానీ, నేనొచ్చినప్పుడు కానీ, ఇప్పుడు మా ఆయనకైనా కూడా అలాగే తలంటుతా ఉంటదనమాట. నాకైతే సాంబ్రాణేస్తది. ఆళ్ళు సాంబ్రాణి ఏయించుకోరు కాబట్టి ఆళ్ళకైతే ఎయదనమాట. ఎవరమ్మ వాళ్ళకే గొప్ప కదా! అలాగ మా అమ్మ చేసి అయితే గనక ఇవన్నీ అనమాట. నేను కానీ, మా తమ్ముడు కానీ చాలా అంటే చాలా రుణపడిపోయి ఉంటామనమాట. ఈ ఒక్క విషయానికైతే. ఈరోజు మా అమ్మ లేకపోతే మేమైతే లేము అన్నదైతే గనక ఖచ్చితంగా చాలా గర్వంగా అయితే గనక చెప్పుకుంటా ఉంటాననమాట. పిల్లలకి మా పేరెంట్స్ పిల్లలకి
ఏమి నేర్పించాలో అవన్నీ అయితే గనక నేర్పించింది. నేను హౌ టు మెయింటైన్ అన్నది నాకు తెలుసు. ఎలాగా ఉంచుకోవాలి ఇంటిని నీట్‌గా అన్నది అన్నీ అయితే గనక నేను చూస్తూ వస్తూ అయితే గనక నేర్చుకున్నాననమాట. అలాగని డబ్బులు వృధా కానివ్వదు. వృధా చేసినా కూడా ఊరుకోదనమాట. అలాంటివన్నీ కూడా నేర్చుకున్నాననమాట. ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా కూడా చెప్పుకుంటా ఉంటా. మా బుడ్డోడు పుట్టాక మా అమ్మ ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నదనైతే గనక నా ఫీలింగ్ అనమాట. అలాగే మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటితో ఉన్న ఎమోషనల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే గనక నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎవరి అమ్మ వాళ్ళది వాళ్ళకిష్టం కదా! అలాగే నాకు కూడా మా అమ్మ మా నన్ను పెంచింది గానీ, కష్టపడి ఎలా పెంచిందన్నది నాకు తెలుసు కదా! కష్టపడిన చాలా ఇష్టంగా అయితే గనక మమ్మల్ని పెంచుకుందనమాట. ఎవరి రాతలు ఎవ్వరు మార్చలేరు కదా! అలాగా ఇది చిన్న కథ అయితే గనక అస్సలకే కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం 'సుక్కు విత్ లడ్డు' ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మా బుడ్డోడు ఉన్నాడంటే వాళ్ళ ముఖంలో వచ్చే ఆనందమే వేరనమాట. దానికి హద్దు, ఆపు అలాంటివేముండదు. ఫుల్ ప్లెజర్డ్‌గా అందరిని చక్కగా మనస్ఫూర్తిగా ఉంటాడు. వాడికి నచ్చితే అంతే మనస్ఫూర్తిగా వాళ్ళందరి నవ్వునైతే గనక కోరుకుంటాడనమాట. ఇది మా చిన్ని కథ.